ఒక పోలీస్ అధికారి చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమైతే ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు స్వీకరించిన ఆ అధికారి ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ గుమ్మం ముందు నిందితుడిగా నిలబడాల్సి వస్తే ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆ తర్వాత నమోదైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరోపణలు నెల రోజుల అజ్ఞాతం కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు చివరకు తెల్లవారుజామున జరిగిన అనూహ్య పరిణామం ఎక్కడున్నాడో తెలియని మాజీ సీఐ కోసం పోలీసులే గాలించిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అజ్ఞాత జీవితం ముగించి చివరకు ఆయన ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది ఆరోపణలు అనుమానాలు న్యాయ పోరాటం సరెండర్తో నిండిన ఈ సంచలన ఘటన ఏంటి లెట్స్ వాచ్ పల్నాడు జిల్లాలో నెల రోజులుగా వినిపిస్తున్న ఒక పేరు చిన్నమల్లయ్య. ఒకప్పుడు యూనిఫామ్లో విధులు నిర్వహించిన అధికారి. కానీ ఇప్పుడు అదే పేరు ఒక సంచలన కేసులో ప్రధాన పాత్రగా మారింది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు తర్వాత నమోదైన కేసు, ఆ వెంటనే ప్రారంభమైన వివాదం. ఇవన్నీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే చట్టం ముందు నిందితుడిగా నిలబడిన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు స్వీకరించాల్సిన అధికారి అదే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం ఎట్టకేలకు మరో కీలక మలుపు తిరిగింది. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటుకోళ్ల ఫామ్ వ్యవహారంలో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను బెదిరించడంతో పాటు లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు నమోదైన క్షణం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు పోలీసులు గాలింపు కొనసాగుతుండగా మరోవైపు కోర్టు పోరాటం మొదలైంది. అరెస్ట్ నుంచి రక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన చిన్నమల్లయ్యకు ఆశించిన ఊరట లభించలేదు. మొదట ఒక కోర్టు, ఆ తర్వాత మరో కోర్టు, ప్రతి దశలోనూ ఎదురుదెబ్బలు తగులుతూనే వచ్చాయి. కేసు చుట్టూ ఉత్కంఠం మరింత పెరిగింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే శాఖాపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. మొదట సస్పెన్షన్, ఆ తర్వాత మరింత కఠిన చర్యలు. అధికారిక వ్యవస్థ కూడా ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కనిపించడం లేదు. ఆయన కోసం వెతుకుతున్న పోలీసులు ఒకవైపు, ఆయన తదుపరి అడుగు ఏంటో గమనిస్తున్న రాష్ట్రం మరోవైపు. ఈ కథకు ముగింపు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెల్లవారుజామున నగరం ఇంకా పూర్తిగా మేలుకోని వేళ పోలీస్ స్టేషన్ వైపు ఒక వ్యక్తి అడుగులు వేశాడు. నెల రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఆ పేరు చివరకు మళ్లీ అధికారిక రికార్డుల్లో నమోదైంది. అజ్ఞాతానికి తెరపడింది. ఉత్కంఠకు మరో మలుపు తిరిగింది. కోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో చిన్నమల్లయ్య వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడు చిన్నమల్లయ్య పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఈ కేసు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. ఆరోపణలు చేసిన ధనలక్ష్మి వాదనలకు దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభిస్తాయి? చిన్నమల్లయ్య తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లో తేలనున్నాయి. నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ సీఐ, కోర్టుల్లో విఫలమైన బెయిల్ ప్రయత్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అత్యాచారం ఆరోపణలు, చివరకు పోలీస్ స్టేషన్లో సరెండర్. వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం ఆయన సరెండర్తో ఒక దశ ముగిసినా కేసు మాత్రం ఇప్పుడే కీలక దశకు అడుగుపెట్టింది. బాధితురాలు చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిలబడతాయి? పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి? కోర్టులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఒక పోలీస్ అధికారి నుంచి నిందితుడిగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు సంస్థ చేతుల్లో ఉంది. ఆరోపణలు, ఆధారాలు, వాదనలు
వీటి మధ్య అసలు నిజమేందో తేలాల్సి ఉంది. వినుకొండలో మొదలైన ఈ కథ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న క్రైమ్ ఫైల్గా మారింది.